హాయ్ గాయ్స్, లాస్ట్ వీక్ మన తెలుగు వ్యక్తి కువైట్లో స్టక్ అయిపోయాడు భయ్య, ఏజెంట్ చేతిలో మోసపోయి. సో ఆయన నారా లోకేష్ గారి చొరవ వల్ల ఇండియాకి తిరిగి వచ్చేసాడు. ఈరోజు మళ్ళీ ఒక కొత్త వీడియో బయటకు వచ్చింది. వీరేంద్ర కుమార్ అనే క్యాండిడేట్ ఖత్తర్లో సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాడంట. ఒక వీడియో పెట్టాడు. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారు ఇండియాడార్లోకి. ఆ వీడియో చూసి కూడా నారా లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు భయ్య, నువ్వేం బాధపడకు, నిన్ను కూడా తీసుకొస్తామని. వెరీ కమెండబుల్ జాబ్, హ్యాట్స్ ఆఫ్ నారా లోకేష్ గారు. కానీ ఇలా ఫ్యూచర్లో చాలా మంది వీడియోస్ పెడతారు, ఎంతమందిని తీసుకొస్తారు మీరు? సో వాళ్ళు వెళ్లే ముందే వాళ్ళని ఆపేస్తే బెటర్, మోసపోకుండా ఉంటారు. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ప్రాపర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా ఫ్రేమ్వర్క్ని తీసుకురావాలి. ఆర్ వాళ్ళు అసలు వేరే కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారు పని చేయడానికి, ఆ రూట్ కాజ్ ఏంటి, దానికి సొల్యూషన్ ఆలోచించి వాళ్ళని ఇక్కడే ఉంచడాగా చూడాలి. ఎవరైనా ఎందుకు వేరే కంట్రీస్కి వెళ్ళి పని చేయాలనుకుంటారు? వాళ్ళ సొంత ల్యాండ్, వాళ్ళ సొంత పిల్లలు ఇంకా వైఫ్ని వదిలేసి. అక్కడ ఏజెన్సీస్తో ముందే కాంటాక్ట్ అయ్యి ఇలాంటి మోసాలని అరికెట్టే ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొస్తే బాగుంటుంది. చాలామంది అమాయకులు బలవకుండా ఉంటారు.